మామూలుగా మీకు కటారిపాలెం బీచ్ చూపించలేదు కదా. ఈ ఒక్క బీచ్ చూపిస్తే మామూలుగా మనం మామూలు బీచ్లు చూపించేసినట్టే. ఇదిగోండి, ఇది కటారిపాలెం బీచ్. వరుసగా చీరాల నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం దాకా ఈ రోడ్డు ఉన్నది కరెక్ట్గా. అయితే కటారిపాలెం బీచ్ ఇప్పుడు దాకా చూపించలేదు కాబట్టి ఒక్క బీచ్ చూపించేస్తే ఈ లైన్లో ఉన్న బీచ్లన్నీ అయిపోతాయి. అంతేకాదు అవతల వైపు బీచ్లకు కూడా వెళ్ళాము కాబట్టి ఈ ఒక్క బీచ్ కూడా చూపిస్తే ఈ లైన్లో బీచ్లన్నీ అయిపోతాయి. ఇదిగోండి బీచ్ రోడ్ ఇది. మన సైకిల్ కాబట్టి డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఈ బీచ్ బాగానే ఉంది, కటారిపాలెం బీచ్. ఈ కటారిపాలెం బీచ్ తర్వాత పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్. పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ దగ్గర మనకు కాలువ ఉన్నది, అవతల వైపుకి రూట్ లేదు. ఇదిగోండి, ఇది కటారిపాలెం బీచ్. ఇది కటారిపాలెం బీచ్. మీకు మామూలుగా సరే సరే చూస్తాను నేను కూడా. మామూలుగా ఇది బీచ్. ఇవ్వండి, ఈ బీచ్ కొద్దిగా పెద్దదే. మరి మనం మోటుపల్లి బీచ్ లాగా భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోగొట్టుకున్నంత ఏం లేదు. ఇదిగోండి, కొద్దిగా జాలర్లు వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు. బీచ్లో పడవలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఈవినింగ్ పూట. ఇదిగోండి, ఇట్లాగా పూర్తిగా మన సైకిల్ అక్కడ పెట్టాము. అయితే మొత్తం చూపించాలంటే కొద్దిగా ఇబ్బందే, కాకపోతే కుదిరినంత సేపు చూపిస్తాను. సైకిల్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, ప్రతి బీచ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా కొద్దిగా రద్దీగానే ఉంది. మనకి ఈ బీచ్ అవతల రామాపురం బీచ్ కాబట్టి కొద్దిగా టూరిస్టులు కూడా కొద్దిగా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. ఎవరో గుడ్డమ్మాయి, ఇంకా వీళ్ళంతా కెమెరామ్యాన్స్. ఇదిగోండి, ఇది బీచ్. పెద్దగా ఎక్కువసేపు అయింది, ఊరకాల కొద్దిసేపు తీసేసి దాకి వెళ్ళిపోదాము, లేకపోతే తాళం వేసి వస్తాము, సరిపోతుంది. ఇదిగోండి, మామూలుగా బీచ్ కటారిపాలెం బీచ్. మీకు ఈ కటారిపాలెం బీచ్ ఒకటే బ్యాలెన్స్ కదా, బాగానే ఉంది. కటారిపాలెం బీచ్ చాలా కొద్దిగా పెద్దగానే ఉంది. అటువైపు ఇంకా చాలా ఎక్కువ ఉంది, కానీ మనకు టైం తక్కువ ఉండటం వల్ల నేను అటువైపు వెళ్ళట్లేదు. ఇవ్వండి, మనకి మామూలుగా మనం లోకల్ బాయ్ నాని అనే ఛానల్లో చూస్తాం కదా, సముద్రంలో వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు పాములు పడతాయి కదా, అట్లాంటిది ఇది కూడా. వాళ్ళు చేపలు పట్టినప్పుడు పాము వచ్చినట్టుంది, ఆ పాము ఇది. కటారిపాలెం బీచ్ మొత్తం చూపిద్దాం అనుకున్నాం కదా, ఇదే ఆ బీచ్. చాలా బాగానే ఉంది అసలు. మరీ మా మోటుపల్లి అక్కడికి వెళ్ళాం కదా, అసలు ఆ మోటుపల్లి అయితే చరిత్రలో చదివితే అసలు అరవీర భయంకరంగా రాసింది మోటుపల్లి గురించి. కానీ వెళ్ళగానే డిసప్పాయింట్. ఎందుకంటే 2 పురాతన ఆలయాలు అయితే ఉన్నాయిలే, కానీ అవి చూశాను, బాగుంది. చరిత్ర చదివితే 1వ శతాబ్దం 2వ శతాబ్దం అని రాసింది. కనీసం మౌలిక సదుపాయాలు లేవు అసలు. కనీసం ఇవి ఉన్నాయి కదా, ఇట్లా వీళ్ళు చేపలు పట్టే వాళ్ళని ఎక్కువ ఉండాలి కదా. ఎందుకంటే దాంట్లో 2వ శతాబ్దం నాటి వాటర్ ఏవని చెప్పారు మోటుపల్లిని, కానీ అక్కడ చూస్తే ఈ స్థాయిలో కూడా వాటర్ లేవు. ఎన్ని ఉన్నాయి, మహా అయితే 10 ఉన్నాయి, అవి కూడా రద్దీగా లేవు. ఇట్లా ఉన్నాయి వీటికి ఎక్విప్మెంట్, ఇట్లా గుడిసెలు ఇట్లా ఉన్నాయి కదా. మోటుపల్లిలో అవి లేవు. నేను అనుకున్నాను 2వ శతాబ్దం అన్నారు కదా, మోటుపల్లి అసలు అద్భుతం, అసలు అది ఇది అనుకొని వెళ్తే ఏమీ లేదు ఆడ. ఇప్పుడు ఈ కటారిపాలెం ఉంది చూడండి, రామాపురం పక్కన. రామాపురంలో అన్ని రిసార్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చూడండి చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇట్లా ఉంటే బీచ్ కొద్దిగా మనకి ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఇక బీచ్లో బీర్ బాటిల్ ఇవ్వండి. మనం ఈ బీచ్లో నుంచి డైరెక్ట్గా రామాపురం వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇది కటారిపాలెం బీచ్. ఈ కటారిపాలెం బీచ్లోనే మనకి అలా బీచ్ రిసార్ట్స్ ఉన్నది. ఇదిగోండి, బీచ్లో ఈవెంట్స్ కూడా ఒకటి బాగానే జరుగుతున్నట్టున్నాయి. ఇది కటారిపాలెం బీచ్. మనం ఇంతటితో వీడియో ఆపేద్దాం, ఎందుకంటే సైకిల్ తొక్కడం కొద్దిగా కష్టంగానే ఉంది. బీచ్ని చూపించడం ఎంత ఇంపార్టెంటో
ఫోన్ కింద పడకుండా మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. విజువల్స్ అయితే స్టన్నింగ్గా వస్తుండొచ్చు, కాకపోతే మనం ఇంతకన్నా ఎక్కువగా అయితే మనం తొక్కలేము. మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి రామాపురం వెళ్ళిపోయి ఈరోజు వీడియోలు ఇక్కడితో ఆపేసి